శ్రీమాత్రే నమః. నమస్తే అండి. మరి నేను మొక్కలకి ఇచ్చే పోషకాలు మరి నీళ్లు కూడా అలా ఊరబెట్టి ఇస్తాను కదా చెప్పాను. మరి అలానే మరి ఇంట్లో మనకు వచ్చే తుక్కు బయట పాడేసిది ఇలా భద్రపరుచుకుంటే మంచి కాంపోస్ట్ తయారవుతుంది. ఇది మొక్కలకు కొంచెం ఇచ్చేవంటే నేల మీద మొక్కలు ఎలా బలంగా ఉంటాయో మనం కుండీలో పెట్టినా అంత బలంగా ఉంటాయి. ఏమీ కాదండి, మనం ఇంట్లో ఉల్లిపాయ తుక్కు అలానే కాయగూరల తుక్కు బాగా గట్టిగా ఉండే వేయనండి, స్మూత్గా ఉండే ఎక్కువగా ఉల్లిపాయ తుక్కు వేస్తాను. మనం చిక్కుడు గింజలు వలిసానండి, పప్పు చేశాను కదా, అది పెద్ద పల్లోడు వచ్చింది వేసాను. దీని మీద వేసేస్తూ ఉంటే ఇది ఆల్రెడీ తయారయ్యి ఉంటుంది కాబట్టి మనం వేస్తే గుమ్మును తయారైపోతుంది అన్నమాట. అలాగా చూడండి, ఇది ఎంత నల్లగా ఉందో. ఇందులో కాస్త మట్టి కలిపి మొక్క పెడితే మనం నేల మీద మొక్క ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా తయారవుతాయి. అందుకేనండి నా మొక్కలు చూసారా, ఇక్కడ నీడ అస్సలు ఎండ అనేది ఉండదండి. అటు బిల్డింగు ఇటు బిల్డింగు, ఇలా నీడ అలా నీడ, చెరువు పక్క నీడ కింద ఉంటుంది. అయినా ఈ పోషకాలకి పాపం తమలపాకు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకలేసిందో. ఇది అలా నీళ్లు కూడా నేను ఏ నీళ్లు, పప్పుల నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు, మరి అలానే అన్నం వచ్చిన గింజ అన్నీ దాంట్లో వేసి ఒక 6 రోజులు ఊరిన తర్వాత కానీ నీళ్ళు కలిపి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. చూస్తారు కదా, ఇప్పుడు ఇది పువ్వులు రోజు పూజ చేసినవి తీసి బుట్టలో వేస్తాను. వేస్తే ఇవి తెచ్చి ఇందులో వేసేస్తాను అన్నమాట. ఆల్రెడీ మనం వేసి తయారవుతుంది కదా, దానివల్ల ఇందులో ఏమవుతుందంటే తొందరగా మనకి తయారైపోతుంది. ఇదిగోనండి, ఇది చక్కగా చూసారా. ఇప్పుడు ఇలా వేసేసాను కదా, ఇప్పుడు ఇలా గాలి వెళ్ళాలని ఇది కాంపోస్ట్ తయారు చేసే డబ్బాలండి. ఇది ఇందులో ఇదిగో చూసారు కిందకంత కన్నాలు ఉంటాయి. చక్కగా ఇలా మూత పెట్టేస్తాం కదా, ఇది ఎచ్చగా ఆయొచ్చి ఇది మగ్గిపోయి ఇందులోకి నీళ్లు దిగుతాయి ముక్కుడు రంగులో ఈ కలర్లో. ఆ నీటిలో మళ్ళీ నీళ్ళు కలిపి మొక్కలకి వేసేసామనుకోండి చక్కగా మంచి బలంగా తయారవుతాయి. నేను తయారు చేసుకునే విధానం ఇదండి. చూసారు కదా, చక్కగా నేను అలా పట్టుకొచ్చి చేసేస్తూ ఉంటానన్నమాట. ఓల్డ్ జంతువులు పెరుగుతాయిలేండి, బుల్లి పురుగులు, అవి ఏమి చెయ్యవు, మనం ఎంత ఉంటాము. అవేమో చిన్న ఏం చేస్తాయి, అవే మనకి మంచి సహాయపడతాయి మొక్కలకి. అవిని ఎరువు తయారు చేస్తాయి అన్నమాట. చూసారు కదా, నచ్చిందా? మరి ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది. మరి నేను తయారు చేసుకునే కాంపోస్టు బట్టలు పెట్టుకునేది అయితే కాంపోస్ట్ అంటారు కదా. మీకు చెప్పేది ఏంటంటే చేయటం తెలుసు కానీ చెప్పడం రాదండి. అదే చక్కగా చూడండి, ఆ నీళ్ళు అయ్యి వేస్తానేమో ఇంతలాగే ఏదన్నా ఇంతలా క్వార్టర్స్ మొక్క ఎదుగుద్దా చూసారా. అంటే ఈ కాస్త ఇది ఇప్పుడు వేసేస్తుంటాను మొదట అలామాట అండి. చూసారు కదా, ఇలాగా మీరు కాయగూరలు కోసిన పూజించిన పువ్వులు నేనంటే డబ్బా ఉంది వేసాను, ఒక కవర్లో కట్టేసి పక్కన పెట్టేసాను అనుకో మగ్గిపోతుంది, మొక్కలకి వేసేయచ్చు. అలాగే అట్ల బలంగా వేయకూడదు. అట్ల బలంగా వేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బయట నుంచి పురుగులు వచ్చేస్తాయి, దోమలు వచ్చేస్తాయి, చిరాగ్గా కనపడుతుంది. ఇలా తయారైన తర్వాత అయితే మొక్కలకు బలం నీట్గా ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. అయితే నేను చేసే విధానం మాత్రం మీకు చెప్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్